వాళ్ళు కోటీశ్వరులు ఎవరు సుఖంగా లేరు. ఆడిటర్లుగా మీరు గుర్తించండి. మీ దగ్గరికి రేపు వచ్చేవాళ్ళు కూడా ఇంత పొట్ట వేసుకొస్తాడు, తిన్నదారక్క ఇంత పొట్ట. వాడు కూర్చుందుకు మీరు కూర్చోబెట్టే కుర్చీ సరిపోదు, ఒక సోఫా ఉండాలి. అంత పొట్ట ఎందుకు పెరిగిందంటే పొట్టలో కూడా కట్టలు పెట్టేశాడు. వాడే వస్తాడు మీ దగ్గరికి, మొహమాటం లేకుండా చెబుతున్నా, వాడే వస్తాడు మీ దగ్గరికి. సక్రమంగా సంపాదించిన వాడు రాడు, వాడే ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసేస్తాడు. వాడికి భయం ఏముంది? అబద్ధం ఆడట్లేదుగా, నాటకం ఆడేవాడు వస్తాడు. ఇంకా ఈ పొట్ట సరిపోక ఇంకేదైనా చేయండి సార్, ఇంకేదైనా చేయండి. ₹1,00,00,000 ట్యాక్స్ ఎలా కడతావు సార్? మరి 100 కోట్లు ఎలా సంపాదించావు? ₹1,00,00,000 ట్యాక్స్కి ఏడుస్తున్నామే, 100 కోట్లు ఎందుకు సంపాదించావు? అవసరం ఏంటి? ఇంకోళ్ళని సంపాదించుకొని ఇవ్వచ్చు కదా. ఇవ్వమండి, అన్నీ మనకే రావాలి, అన్నీ మనకే రావాలి. ఈవేళ నాకు ఎంత డిమాండ్ ఉందో మీకు అందరికీ తెలుసు. కానీ నాకు నియమం, నేను నెలకి 10 ఒప్పుకుంటా. దేవేంద్రుడు అడిగిన 11వ కార్యక్రమం నేను చేయను, ఓన్లీ 10. మిగిలిన 20 రోజులు నా ఎదురుగా ఉన్న నా భార్యతో ఫిల్టర్ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉండాల్సిందే. నా ఆనందం నాది. మరి కట్టుకున్న మనిషి, దశాబ్దాలుగా కాపురం చేస్తున్న మనిషి ఎప్పుడు ఏం మన కాలక్షేపం మాటలు ఏముండవాడు, ఎంతసేపు సంపాదన లెక్కలేనా? ఆ ఆనందం మీరు పొందాలి. మీ జీవిత భాగస్వాములతో మీరు ఆనందం పొందాలి. మీ దాంపత్య సౌఖ్యం, మీ కుటుంబ సౌఖ్యం దేన్ని వదులుకోవద్దు సంపాదన కోసం. దేన్నైనా వదులుకోవాల్సి వస్తే సంపాదన వదులుకోండి. ఇవాళ చాలామంది అలా ఆలోచించట్లేదు. ఈ మధ్య చూశాను నేను పేపర్లో, విదేశాలకు వెళ్ళిన విద్యార్థులు 8 లక్షల మంది అమ్మా. ఎంత బాధ! 8 లక్షల మంది ఆ ఏడాదికి. అందులో 5 లక్షలు మనవాళ్ళే, తెలుగు వాళ్ళే. ఈ జబ్బు మనకే ఎక్కువ బాధ. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 5 లక్షలు. ఏం చేద్దాం మనం? పోనీ వెళ్ళింది ఏదైనా ఏదో ఎంబీబీఎస్ఓ, ఇంకో ఇంజనీరింగ్లో టాప్ డిగ్రీయో, పీజీయో, పీహెచ్డీయో అంటే లేదండి. నర్సింగ్ కోర్స్, దీనిలు బంగారంగా. నర్సింగ్ కోర్స్ ఇండియాలో లేదా? ఇక్కడ ఉన్నవన్నీ కర్సింగ్ కోర్సులా? నువ్వు నర్సింగ్ కోసం విదేశాలకు ఎడతావా? ఎందుకని అడిగితే పైగా అమ్మాయి చెప్పిన జవాబు ఏంటంటే అది మరింత కడుపు కోసేసింది నన్ను. దేశం అంటే ఇంత నీచంగా ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చావంటే ఆ గుర్తింపు వేరండి. గుర్తింపు కోసం అమ్మా, నువ్వు ఫారెన్ రిటర్న్ అని పెట్టుకుంటావు అన్నమాట. అందుకోసం ఇంకో పెద్ద మనిషి జవాబు ఇచ్చాడు. ఎంటెక్ చదివేట, ఇక్కడ ఇంజనీరింగ్, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, నెలకు ₹1,00,000 జీతం. అయినా సరే అక్కడ ఎడుతున్నట్టు ఇంకో కోర్సు. ఎందుకయ్యా అంటే ₹1,00,000 ఏమి సరిపోతాయండి, నెలకు 5 లక్షలు రావాలని, అందుకని పెడుతున్నా. ₹1,00,000 సరిపోవమ్మా. ఎంత హైదరాబాద్లో ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయినా ఈవేళకి కూడా సొంత ఇంట్లో ఉండేవాడికి 50,000 చాలు, అద్దెంట్లో ఉంటే 60,000-70,000 చాలు. అంతకంటే అక్కర్లేదు, 2 పిల్లలతో సహా. మనమే పెంచుకుంటున్నాం ఖర్చుల్ని బాగా. మనకి మంచి స్కూల్ మన పక్కన ఉన్నా సరే పనిచేయదు. ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉండాలి.